భారతదేశంలో షుగర్ ప్రైసెస్ పెరగడం మొదలయ్యాయి. మీకు జీవితంలో అనుభవమే కావచ్చు, దేశవ్యాపితంగా కూడా చూసినా మీకు ఈ షుగర్ ప్రైసెస్ ఆగస్టు నుంచి ఇప్పటి లోపలే ఈ ఆగస్టు నెలలోనే మహారాష్ట్రలోని కొల్హాపూర్ అతిపెద్ద షుగర్ మార్కెట్ ఇక్కడ 20% పెరిగాయి. లేటెస్ట్గా ఆల్ ఇండియా కన్జ్యూమర్ డేటా ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వ డేటా అంటే ఆల్ ఇండియా రిటైల్ ప్రైస్ ఎవరేజ్ 52 రూపీస్ ఉంది కేజీ. మీకు మధ్యప్రదేశ్లోని భోపాల్, అలాగే ముంబై ఇక్కడైతే 59 రూపీస్ వరకు కూడా చెంది, 58, 59. పంజాబ్లో అయితే కిలోకు 65 రూపీస్ వరకు కూడా చేరింది. షుగర్ ప్రైసెస్ ఈ స్థాయిలో దేశంలో ఎందుకు పెరుగుతున్నాయి? పోనీ షుగర్ కేన్ ఎకరేజ్ ఏమైనా తగ్గిందా? దేశంలో షుగర్ కేన్ విస్తీర్ణము, సాగు విస్తీర్ణం తగ్గకపోగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే 1.5% పెరిగింది. మీకు దేశం అంతటా కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. డ్రై స్పెల్ ఉంది, అంటే సఫిషియంట్ రెయిన్స్ లేవు. దానివల్ల మీకు వరి, ప్యాడీ, అలాగే ఆయిల్ సీడ్స్, మేజ్, వీటన్నిటి యొక్క కాటన్, వీటి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ షుగర్ కేన్ సాగు విస్తీర్ణం తగ్గలేదు. షుగర్ కేన్ సాగు విస్తీర్ణం తగ్గలేదు, కానీ మీకు ఎందుకని దేశంలో షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి? పోనీ దేశంలో ఉత్పత్తి అయింది ఎక్స్పోర్ట్ అవుతుంది, అందుకే దేశంలో అవైలబిలిటీ లేదు అనుకుందామా? భారతదేశం కొత్తగా షుగర్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు. 1960 నుంచి ఇండియా ఇది ఎక్స్పోర్టింగ్ షుగర్. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ షుగర్ ఇండియా. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా షుగర్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ ఇండియా. సో కానీ వాస్తవానికి దేశీయ షుగర్ అవైలబిలిటీ, డొమెస్టిక్ మార్కెట్లో షుగర్ అవైలబిలిటీ పెంచడానికి ప్రభుత్వము ఎక్స్పోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. మీకు డేటా కూడా చెప్తున్నాను, ప్రభుత్వ డేటా అనేది 2021-22లో ఇండియా రికార్డ్ స్థాయిలో షుగర్ ఎక్స్పోర్ట్ చేసింది. 12 మిలియన్ టన్స్, అంటే 1,20,00,000 టన్నులు షుగర్ ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది. 2025-26కి వచ్చే వరకు ఇది కేవలం 2 మిలియన్ టన్స్కి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. షుగర్ ఎక్స్పోర్ట్ కోట జస్ట్ 2 మిలియన్ టన్స్. అంటే ఎంత భారీగా పడిపోయిందో చూడండి భారతదేశ షుగర్ ఎక్స్పోర్ట్స్. అంటే అర్థం ఏంటి? షుగర్ ఎక్స్పోర్ట్స్ పెరగకపోగా తగ్గుతూ వస్తున్నాయి. మరి షుగర్ కేన్ విస్తీర్ణము తగ్గలేదు. మరి దేనికని షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి? దీనికి కొన్ని కారణాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి, కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో షుగర్ కేన్ క్రాప్కు వచ్చినటువంటి డిసీజెస్ వల్ల కూడా ప్రొడక్టివిటీ తగ్గింది, షుగర్ రికవరీ తగ్గింది. అది కొంత ఇంపాక్ట్ ఉంటూ ఉండవచ్చు. అలాగే షుగర్ స్కేర్సిటీ ఏర్పడితే ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు మార్కెట్లో హోర్డింగ్ జరుగుతుంది, అంటే బ్లాక్ మార్కెట్ పెరుగుతుంది, దానివల్ల కొంత పెరగచ్చు. కానీ అవి చాలా మైనర్ రీజన్స్. మేజర్ రీజన్ ఏంటంటే షుగర్ కేన్ డైవర్షన్ అవుతుంది. షుగర్ ప్రొడక్షన్కు వాడాల్సినటువంటి షుగర్ కేన్ కాస్త ఇథనాల్ ప్రొడక్షన్కు మారుతుంది. ఇది ప్రధానమైనటువంటి కారణం. మీకు దిస్ ఎ మేజర్ రీజన్. భారతదేశంలో ఈరోజు టోటల్ ఇథనాల్ ప్రొడక్షన్లో నియర్లీ 30-35% వరకు ఫీడ్ స్టాక్ షుగర్ కేనే. షుగర్ కేన్ కంట్రిబ్యూట్స్ టు నియర్లీ 35% ఆఫ్ ది ఫీడ్ స్టాక్ ఆఫ్ ఇథనాల్. ఇక మేజ్ నుంచి ఉత్పత్తి అవుతుంది, అలాగే అగ్రికల్చరల్ రెసిడ్యూస్ నుంచి, వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుంచి అవుతుంది. కానీ షుగర్ కేన్ ఈవెన్ కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా అట్లీస్ట్ 35% వరకు ఇథనాల్ ప్రొడక్షన్కి వాడుతున్నటువంటి ఫీడ్ స్టాక్ షుగర్ కేన్. ఇట్స్ ఎ లీడింగ్ సోర్స్ ఆఫ్ షుగర్ కేన్, ఇథనాల్. సో ఇథనాల్ ప్రొడక్షన్ గణనీయంగా పెరుగుతుంది మన దేశంలో. మీకు మోర్ దెన్ 1,800 crore లీటర్స్ ఆఫ్ ఇథనాల్ ఏడాదిలో ప్రొడక్షన్ అవుతుంది. 499 డిస్టిలరీస్ ఉన్నాయి ఇండియాలో.
ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం మోర్ దెన్ 1800 crore లీటర్స్ ఆఫ్ ఇథనాల్ ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకు మరి ఇంత భారీ ఎత్తున ఇథనాల్ ప్రొడక్షన్ అవుతుంది అంటే ప్రభుత్వము E20 పెట్రోల్ విధానాన్ని చేపట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఇథనాల్ ప్రొడక్షన్ అవసరం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇథనాల్ డిస్టిలరీస్ను ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల షుగర్ కేన్ అవసరం పెరిగింది. సో చాలా కాలంగా మనం మాట్లాడుతూ వస్తున్నది ఏంటి, ప్రభుత్వము ఇవాళ పరిస్థితి ఏంటి తెలుసా, షుగర్ కేన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కాస్త షుగర్ కేన్ ఇంపోర్ట్ చేసుకునే దశకు చేరుకున్నాం. ప్రభుత్వము షుగర్ కేన్ ఇంపోర్ట్స్ పైన ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని తొలగించడానికి ఆలోచిస్తోంది అని. అంటే షుగర్ కేన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కాస్త షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ కాస్త షుగర్ ఇంపోర్టింగ్ కంట్రీగా మారిపోయింది. షుగర్ ఇన్ఫ్లేషన్ మొత్తం ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఫెస్టివ్ సీజన్, శ్రావణ మాసం వచ్చేసింది, తర్వాత వచ్చేవన్నీ పండుగలే, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, న్యూ ఇయర్, మీకు చూడండి జనవరి దాకా పండుగలే ఉంటాయి. సో ఇంత పెద్ద ఎత్తున పండుగల సీజన్లో షుగర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అంటే దీనికి రీజన్ ఏంది, ఎందుకు మనం ఇథనాల్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేశాం, దేశంలో పెట్రోల్ డీజిల్ భారీ ఎత్తున మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఇంపోర్ట్ డిపెండెన్సీ లాస్ట్ 12 yearsలో గణనీయంగా పెరిగింది. 2014లో భారతదేశం 77.6% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఇంపోర్ట్ చేసుకునేది. అది ఇప్పుడు కాస్త 88.6% పెరిగింది. దీంతో మనం పెద్ద ఎత్తున లక్షల కోట్ల డాలర్లను చెల్లించాల్సి వస్తుంది. సో అందువల్ల ఈ భారాన్ని తగ్గించుకోవాలి అంటే మనము పెట్రోల్ డీజిల్ వాడకాన్నేమో తగ్గించలేము. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలక్ట్రిక్ మొబిలిటీ వరకు. కానీ మనం ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోవాలి అంటే పెట్రోల్ డీజిల్ పైన ఆధారపడకుండా మీకు ఈ బయోఫ్యూయల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది టార్గెట్ కన్నా ముందే 2030కి పూర్తి కావాల్సింది. ఇప్పటికే E20 పెట్రోల్కు చేరుకున్నాం. ఇంకా E80, E100 పెట్రోల్ అని కూడా అంటున్నారు. దీనిపైన ఇప్పటికే కన్స్యూమర్స్ నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మైలేజ్ పడిపోయింది, మొదలు అంగీకరించకపోయినా ప్రభుత్వం అంగీకరించింది. ఎందుకంటే ఇథనాల్ పెట్రోల్తో, ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే కనీసం ఒక 30-40% అయినా ఎనర్జీ కలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది. అందువల్ల అనివార్యంగా మైలేజ్ పడిపోతుంది. అయితే ఇటీవల చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ చెప్పేది నిజమే. మీకు ప్యూర్ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఉండే ఎనర్జీ దాని కలోరిఫిక్ వాల్యూ 60% ఉంటుంది. కానీ మనం 20% ఇథనాల్ కలుపుతున్నాం కనుక హార్డ్లీ 6% to 7% మించి మైలేజ్ పడిపోదు అని. కానీ ఎంతో కొంత మైలేజ్ పడిపోతుందని అంగీకరించారు. ఇటీవల చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇంకో ఫ్యాక్టర్ ఒప్పుకున్నారు. మీకు దేశంలో ఉన్న 7.5 to 8 million వెహికల్స్ అనివార్యంగా మీకు ఈ E20 పెట్రోల్కు కంపాటబుల్ కావు. E10 పెట్రోల్ కరెక్ట్గా సూటబుల్ అవుతాయి. వాటి వల్ల మీకు రబ్బర్ పార్ట్స్ కొంత దెబ్బతింటున్న మాట వాస్తవమే. రెట్రోఫిట్టింగ్ E20 పెట్రోల్కి అనుగుణంగా చేయాలంటే సమయం పడుతుంది. అందువల్ల E10 పెట్రోల్ కూడా పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉండాలి అని వ్యాఖ్యానించారు. సో ఇంజన్ దెబ్బతిన్నదు కానీ మైలేజ్ తగ్గుతుంది, కాస్త రబ్బర్ పార్ట్లు దెబ్బతింటాయి అని ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ చర్చ ఆల్రెడీ జరుగుతుంది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ప్రభుత్వం పైన ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈవెన్ మీకు ఓటర్ సర్వే ప్రకారం నియర్లీ 50% ఆఫ్ ఎన్డీఏ ఓటర్లు కూడా E20 పెట్రోల్ వ్యతిరేకిస్తున్నారు. జెన్జీ మూమెంట్ తర్వాత మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద ఛాలెంజ్గా E20 పెట్రోల్ ముందుకు వస్తుంది. అందుకే భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే E20 పెట్రోల్ అనేది తో పాటు ఆప్షన్ కూడా ఉండాలి E10 పెట్రోల్ అని సూచించడమే కాకుండా ఇంకా పెంచాలి అంటే ఆలోచించాలి. E20 ఇథనాల్ బ్లెండింగ్ను ఇంకా 27-30% చేయాలంటే ఆలోచించాలి.
ఎందుకంటే ఫుడ్ ఎకానమీ అండ్ ఫ్యూయల్ ఎకానమీ మధ్య ట్రేడ్ ఆఫ్ చూడాలి. ఒక్కసారి ఫుడ్ ఎకానమీకి వాడే ల్యాండ్, వాటరు, ఫ్యూయల్ ఎకానమీకి డైవర్ట్ అయితే మళ్ళీ వెనక్కి రావడం కాస్ట్లీ అఫేర్ అవుతుంది అంటూ హెచ్చరించారు. ఎవరు? ప్రతిపక్ష నేత కాదు, మీకు దిమాగి నక్సల్ కాదు, హెచ్చరించింది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత్ నాగేశ్వరన్. సో ఆ ఫుడ్ ఎకానమీ వర్సెస్ ఫ్యూయల్ ఎకానమీ, నేను ఈథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పైన చాలా రోజుల క్రితమే నియర్లీ హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. సో అందులో కూడా ఈ పాయింట్ ఫుడ్ ఎకానమీ వర్సెస్ ఫ్యూయల్ ఎకానమీ కన్సర్న్ ఆ రోజు కూడా చెప్పాను. ఇది షుగర్ కేనే కాదు, ఇప్పుడు మేజ్ను కూడా ఫీడ్ స్టాక్గా వాడుతున్నారు. దాని ఫలితంగా పెద్ద ఎత్తున మీకు ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్కు వాడాల్సిన ల్యాండ్ను ఇవాళ మేజ్ కల్టివేషన్కి వాడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్లో మనం ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉంది. ఇప్పటికీ మనం దిగుమతులు చేసుకుంటున్నాం. సో అందువల్ల పెట్రోల్, డీజిల్ వల్ల దిగుమతులు, ముడి చమురు వల్ల దిగుమతుల వల్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి గనక బయోఫ్యూయల్ అంటే ఏం జరగబోతుంది? అక్కడ డాలర్లు సేవ్ అవుతాయి, ఇక్కడ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏం లాభం అని ఇది కూడా నేను అడుగుడు కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఆర్టికల్లో ప్రశ్నించారు. మీకు మళ్ళీ ఆయిల్ సీడ్స్ కోసం, పల్సెస్ కోసం మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? అందువల్ల ల్యాండ్ యూజ్ కన్వర్ట్ కాకుండా చూసుకోవాలి, ఫుడ్ ఎకానమీ, ఫ్యూయల్ ఎకానమీ బ్యాలెన్స్ ఉండాలి అని మాట్లాడారు. సో అంతేకాకుండా ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు మేజ్కు ఇది ఇప్పుడు ఇవాళ షుగర్ కేన్ పరిస్థితి ఎలా ఉందో, షుగర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో, మేజ్ ప్రైసెస్ పెరిగితే మీకు పౌల్ట్రీ ఇండస్ట్రీకి అది ఫీడ్ స్టాక్ అక్కడ దెబ్బతింటుంది. అలాగే మీకు క్యాటిల్ ఫీడ్గా కూడా మేజ్ క్రాప్ ఉంటుంది, సో అక్కడ దెబ్బతింటుంది. అంటే చూడండి, ఎకానమీకి మరో ఎకానమీకి ఇంకా లింక్. దీనికి తోడు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే షుగర్ కేన్ ఈజ్ హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. ఇవాళ చూడండి, ఒకవైపు దేశంలో వర్షాభావ పరిస్థితులు, డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండగా మన షుగర్ కేన్ కల్టివేషన్ పెంచుకున్నాం. అంటే ఎంత అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపుగా వెళ్తుందో చూడండి. అందువల్ల ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ విధానంలో ఉన్న ప్లానింగ్ లోపాలు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను ఎంకరేజ్ చేస్తూ ఇతర ఫ్యాక్టర్స్ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనం అలాంటి వాళ్ళని హెచ్చరిస్తూ వస్తున్నాం. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వద్దని ఎవరంటలేరు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఫ్యూయల్ ఎకానమీ, ఫుడ్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, ల్యాండ్ యూజ్ ప్రాక్టీసెస్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, వీటన్నిటిని కలిపి చూడాలి, హోలిస్టిక్గా చూడాలి. అలా కాదు నేను ఏకపక్షంగా ఇథనాల్ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతానంటే ఇవాళ షుగర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రేపు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. మీరు చూడండి, ప్రభుత్వ విధానాల్లో ఉండేటువంటి గందరగోళం చూడండి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అవుతుంది, ముడి చమురు నుంచి. అది మనం దిగుమతి చేసుకోవాలి 89%. ఆ దిగుమతుల భారం తగ్గిస్తే మనకు డాలర్లు తక్కువ ఖర్చు అవుతాయి కనుక బయోఫ్యూయల్ పాలసీని తీసుకొచ్చింది. ఇక్కడ వరకు ఎవరికి తప్పలేదు, అభ్యంతరం లేదు. కానీ ఆ పాలసీ ప్లానింగ్లో ఉన్న లోపం ఏంటంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఇంత భారీగా ఇన్ని వేల కోట్ల డాలర్లు మిగిలాయని ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? షుగర్ ఎక్స్పోర్ట్స్ను గణనీయంగా తగ్గించారు. నేను లెక్కలు కూడా చెప్పాను. 2021-22లో 12 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు 2 మిలియన్ టన్స్కి పడిపోయాయి. సో మరి షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తే మన డాలర్లు సంపాదించే వాళ్ళం కదా, వచ్చే డాలర్లు పోయాయి కదా. ఆఖరికి లాస్ట్ 10 ఇయర్స్లో ఎన్నడూ లేని విధంగా షుగర్ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే దేశంలో షుగర్ కొరతను మీట్ కావాలి ఫెస్టివల్ సీజన్లో. అంటే కీలకమైన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎర్లీ 2027లో ఉన్నాయి కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక దిగుమతులను ప్రోత్సహించాలి అన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. అంటే పరిస్థితి ఏంటి? షుగర్ ఎక్స్పోర్ట్ వల్ల సంపాదించే డాలర్లు తగ్గిపోతాయి, షుగర్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డాలర్లు ఖర్చు అవుతాయి. పైగా మన దేశంలో ఉన్న నీటి వనరులు కొరత ఏర్పడుతుంది, ఎందుకంటే షుగర్ కేన్ అనేది హై వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కనుక. అలాగే మీకు పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తికి వాడాల్సిన ల్యాండ్ కాస్త షుగర్ కేన్ అండ్ మేజ్ కల్టివేషన్కు షిఫ్ట్ అవుతుంది.
కారణం ఇథనాల్ ఫీడ్ స్టాక్గా అవి ఉపయోగపడతాయి కనుక. దానివల్ల పల్సెస్, పప్పు దినుసులు, మీకు ఆయిల్ సీడ్స్, నూనె గింజల దిగుమతులు పెరుగుతాయి. దానివల్ల డాలర్లు ఖర్చు అవుతాయి. మరి ఇప్పుడు అసలుగా జమాలెక్కలు వేయాలి. ఎన్ని డాలర్లు సేవ్ అయ్యాయి, ఎన్ని డాలర్లు లాస్ అయ్యాయి, అదే అడుగుతున్నాడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్. ఎవరు అడుగుతలేరు, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుడే చెప్తున్నాడు. ఫ్యూయల్ ఎకానమీ, ఫుడ్ ఎకానమీ మధ్య కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ వేయాలి అని మేము కూడా అదే చెప్తున్నాం.